రిపబ్లిక్ డే నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గుర్రెలమంగమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవము మరి ఘనంగా జరుపుకుంటున్నాము. మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఎలా పరిపాలన సాగించాలి, మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో మరి ఈ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మనం రాజ్యాంగాన్ని నిర్మించుకొని 1950 మరి జనవరి 26 నుంచి మరి రాజ్యాంగం అందుబాటులోకి వచ్చింది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే ఇది మన భారతదేశమే. కాబట్టి మనమంతా కులాలకు మతాలకు అతీతంగా మనకు దేశం ప్రథమము, దాని తర్వాత మనం పుట్టిన రాష్ట్రము, దాని తర్వాత మనం పుట్టి పెరిగినటువంటి గ్రామము. కాబట్టి మనమంతా దేశభక్తిని పెంపొందించుకొని భేదాభిప్రాయాలకు తావు లేకుండా ఐకమత్యంగా మన దేశం ముందడుగు వేయడానికి, దేశం ప్రపంచంలోనే ముందుకు సాగడానికి మనమంతా ఐకమత్యంతో కృషి చేస్తేనే సాధ్యమవుతుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, పిల్లలంతా మంచిగా చదువుకొని భవిష్యత్తులో పెద్ద పెద్ద హోదాల్లో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.